అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో రాగి వస్తువులను మరియు ఇత్తడి వస్తువులను ఎక్కువగా రుద్దే పని లేకుండా, శ్రమ లేకుండా అతి త్వరగా ఎలా క్లీన్ చేసుకుంటారో చూద్దాం. మొదట ఒక బౌల్లో 3 స్పూన్ల శనగపిండిని తీసుకోవాలండి. తరువాత 1 స్పూన్ పసుపును తీసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ను తీసుకోవాలండి. తర్వాత 3 టీ స్పూన్ల పెరుగును తీసుకోవాలండి. తర్వాత నిమ్మకాయ రసము 2 స్పూన్లు తీసుకోవాలండి. ఈ మిశ్రమము మనకు చాలా వస్తువులు క్లీన్ చేయడానికి సరిపోతుందండి. ఈ విధముగా తీసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలాగా కలియబెట్టాలి. తర్వాత ఎంత జిడ్డుగా ఉందో చూడండి. ఈ రాగి చెమ్మును కొద్దిగా మిశ్రమాన్ని వేసి ఇలా రుద్దుతుండగానే ఎలా మెరుస్తుందో మీరే చూడండి. ఈ విధముగా అన్ని వస్తువులను, ఎంత జిడ్డుగా ఉన్న వస్తువులైనా సరేనండి, ఈ విధముగా మిశ్రమాన్ని రాసి 2 నిమిషాల తర్వాత వాటర్తో శుభ్రం చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియోలో మనము పేస్ట్ను ఉపయోగించి కొన్ని వస్తువులను ఎలా క్లీన్ చేసుకోవాలనో తెలుసుకుందాము. నేను వీడియోలో చూపెట్టిన కాపర్ పెయింట్ గిన్నె చాలా మురికిగా ఉన్నదండి, నల్లగా అయ్యింది. పేస్ట్ను ఉపయోగించిన తర్వాత తలతలా మెరుస్తుంది. ఏ విధముగా ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఏ పేస్ట్ అయినా సరేనండి, నేను మాత్రం వీడియోలో కోల్గేట్ పేస్టును ఉపయోగించాను. మొదట పేస్టును స్క్రబ్బర్పై కొంచెం తీసుకొని
కొద్దిగా వాటర్ వేసి స్క్రబ్బర్తో గిన్నెను వీడియోలో చూపిన మాదిరిగా రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిన తర్వాత తలతల మెరుస్తుందండి, కొత్త వాటిలాగా. మీకు నచ్చితే ఈ టిప్పు ట్రై చేసి చూడండి, ఒక లైక్ చేయండి. రెండవ టిప్పు, మనము ఫోన్ మాట్లాడినప్పుడు ఫోన్పై చాలా మరకలు పడతాయండి. అలాంటప్పుడు కొంచెం పేస్టుని వేలికి తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా రుద్దాలి. తర్వాత మెత్తని కాటన్ క్లాత్ను తీసుకొని ఇలా రుద్దిన పేస్టుని తుడిచి క్లీన్ చేసుకోవాలి. ఫోను తలతల మెరుస్తుందండి. అలాగే ఫోన్ వెనుక భాగం పైన కూడా ఇలా పేస్టును తీసుకొని వేలుతో రుద్దాలి. మనం పేస్టును తుడిచేటప్పుడు మెత్తని క్లాత్ ఉపయోగించాలండి, లేకుంటే గీతలు పడే అవకాశం ఉంది. మూడవ టిప్ అండి, మనకు ఇలాంటి నల్లాలు స్టీల్వి మన కిచెన్లో కానీ ఇంట్లో చాలా ఉంటాయి కదండి. అవి చాలా మురికిగా నల్లగా మారినప్పుడు కొంచెం పేస్టును తీసుకొని స్క్రబ్బర్ పైన మరియు నల్ల పైన కొంచెం రాసి కొంచెం వాటర్ తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా నల్లాని రుద్దాలండి. ఇది చాలా రోజుల నుండి మురికిగా ఉన్న నల్లండి. దీనిని వీడియోలో చూపెట్టడానికని క్లీన్ చేయలేదండి. పేస్టుతో నల్లని ఈ విధముగా రుద్దిన తర్వాత వాటర్తో క్లీన్ చేయాలండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత నల్ల కొత్త దానిలా మెరుస్తుందండి. ఈ టిప్పు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలుగవ టిప్ అండి, అద్దంను తీసుకొని పేస్టుతో ఈ విధముగా రుద్దాలండి. డ్రెస్సింగ్ టేబుల్ అద్దమైనా సరే, ఏ గ్లాసు వస్తువైనా సరే ఇలా పేస్టుతో రుద్దిన తర్వాత
కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రపరచాలండి. ఈ విధముగా శుభ్రపరిచిన తర్వాత కొత్త వాటిలాగా అద్దము తలతలా మెరుస్తుందండి. ఐదవ టిప్ అండి, మన ఇంట్లో ఉన్న కబోర్డ్స్కి హ్యాండిల్స్ ఉంటవి కదండి, అవి మనము తీసి పెట్టినప్పుడు మరకలు పడి చాలా మురికిగా అవుతాయి కదండి. అలాంటప్పుడు పేస్టును తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా వ్రేళ్ళతో ఇలా రుద్దాలండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని తుడిచినచో కొత్త వాటిలాగా తలతల మెరుస్తాయండి. ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. ఆరవ టిప్ అండి, మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు లైటర్ను వాడతాం కదండి, దానికి కూడా చాలా మురికి పడుతుందండి. లైటర్ను నీటితో శుభ్రపరిచినప్పుడు స్టవ్ వెలిగించడానికి వెలగదండి. అందుకని కొంచెము పేస్టును తీసుకొని బ్రష్తో వీడియోలో చూపిన మాదిరిగా క్లీన్ చేయాలండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ను తీసుకొని లైటర్ను మొత్తం తుడిచినచో కొత్త దానిలాగా తలతల మెరుస్తుందండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.